మీ అందరికీ క్షమాపణతో నమస్కారం చెప్పుకుంటున్నానండి. కారణం ఏంటంటే 5-6 సంవత్సరాలుగా నా ఇంటర్వ్యూ కోసం తరచూ నన్ను అడిగేవారండి. నేను ఏది ఆలోచించకుండా మీకు ఇంటర్వ్యూ ఇవ్వలేక నేను నువ్వు అనేవాడిని. మీ అందరూ బాధపడేవారు. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు కలిసిన తర్వాత, పార్టీలో చేరిన తర్వాత మీడియా పాయింట్ మాట్లాడమంటే ఎన్నో సంవత్సరాలుగా మీకు నాకు ఉన్న బంధంతో మా ఊళ్ళో మాట్లాడతానండి, మా ఊళ్ళతో మాట్లాడతాను అని చెప్పేసి అక్కడ మాట్లాడకుండా రావడం జరిగిందండి. మిమ్మల్ని నిరుత్సాహపరచకూడదు. 5-6 సంవత్సరాల నుంచి నాతోటి ప్రయాణం చేశారు ప్రేమగా. కానీ మీకు అందుబాటులో లేకపోవటం, రెండోది ఆలోచన నేను డిసిషన్ తీసుకోకపోవటం వల్ల మిమ్మల్ని కలలేకపోయాను. ఈరోజు కలిశాను. ఆ కారణంగా కలరాపోయినందుకు, మీకు ఇంటర్వ్యూ ఇవ్వనందుకు క్షమించమని కోరటం జరిగిందండి. గౌరవ ప్రజానీకం వారి ఆశీస్సులతో, వారి ప్రేమతో నిన్న రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నేను పార్టీలో చేరడం జరిగిందండి. ఇది 14 తారీఖున జాయిన్ అవ్వాలి. ఏదో కొద్దిమంది తోటి వెళ్దాం అనుకుంటే విపరీతమైన స్పందన వచ్చి సుమారు 3-4 వేల వెహికల్స్ కార్లతో ప్రయాణం చేయాలని ఎక్కడికక్కడ ఉత్సాహం పొంగటం వల్ల నేను భయపడ్డానండి. ఒక పక్క పిల్లలు పరీక్షలు అవుతున్నాయి. ఈ పరీక్షల్లో వాళ్ళు పరీక్ష కేంద్రానికి వెళ్ళటానికి ఈ మా ర్యాలీ చాలా ఇబ్బంది కలిగించేస్తుందనే ఉద్దేశంతో అదొక కారణం అండి. అలాగే రెండోది, ముఖ్యమంత్రి గారి దగ్గర అంత ప్లేసు లేదు. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతమందిని ముఖ్యమంత్రి గారు చూడడం కష్టమని చెప్పేసి అదొక మెసేజ్ రావటం అండి. ఎంతమంది రావాలి, ఇంతమందిని చూడాలి, ఇంతమందిని వచ్చినప్పుడు చూడాలంటే అందరినీ చెక్ చేయాలి, సాధ్యపడదండి. వారు వెళ్ళిన తర్వాత కూడా చెక్ చేయాలి, అసాధ్యం ఇది చెప్పడం వల్ల పిల్లల్ని భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని, ముఖ్యమంత్రి గారి యొక్క మాటను దృష్టిలో పెట్టుకొని ఇక 14వ తేదీన వాయిదా వేసుకొని నిన్న రోజున వారి సమస్యలో చేరడం జరిగిందండి. అసలు ఫౌండర్లో నేను ఒకనండి. పార్టీ స్థాపనలో దురదృష్టం కొద్దీ కొన్ని శక్తులు వారితో నన్ను దూరం చేశారండి. అయినా ఈరోజు ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు మళ్ళీ వారిని చేరుకోగలిగారని చెప్పేసి చాలా ఆనందపడుతున్నానండి. పడ్డాం కూడా. మొత్తం మా కుటుంబం అంతా కూడా, నన్ను అభిమానించే వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడ్డారండి. అయ్యా, ఎటువంటి కోరికలు లేకుండా ఎంపీ సీటు కానీ, ఎంపీఎల్ఏ సీటు కానీ ఏం అడగకుండా వారి పిలుపు మేరకు వారికి సేవ చేయాలి, మన ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలి, కూర్చోబెట్టిన తర్వాత వారు ఏదైనా ఇస్తే పుచ్చుకుని ప్రజలు సేవ చేయాలనే ఆలోచన తప్ప ఎటువంటి కోరికలు లేకుండానే వారు సేవ చేయాలని నిర్ణయించుకున్నానండి. ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్పాలండి. మా కుటుంబం 1962లో రాజకీయాల్లో ప్రవేశించిందండి. సినిమా ఫీల్డ్లోకి 1951లో వచ్చాము. మేము 51లో నుండి మేము సినిమా ఫీల్డ్లోకి వచ్చేటప్పటికి ఇప్పుడున్న నటులు ఎవరో కూడా పుట్టి ఉండరు అనుకున్నాను నేను. అయ్యా, 62లో రాజకీయంలో వచ్చినప్పుడు కూడా వీళ్ళకి ఏబీసీలు కూడా రావండి. మా కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టింది బీసీ వర్గాలండి, దళిత వర్గాలు. మా కులంలో ఒక 5% అండి, అది కూడా పేదవారు మాత్రమే. ధనికులు అందరూ మాకు వ్యతిరేకమండి. ఈ పేదవాళ్ళ యొక్క, ఈ బీసీలు దళితుల యొక్క ప్రేమతోటి వారి భిక్ష మా నాన్నగారికి నాకు పెట్టడం జరిగిందండి. దేశంలో, రాష్ట్రంలో కాదు దేశంలో కూడా పత్తిపాడు నియోజకవర్గంలో ఉన్న మర్యాద ఎక్కడ ఉండదండి. మా తండ్రి గారిని బీసీ వర్గాలు చీరల మీద నడిపించిన సందర్భాలు ఉన్నాయండి. దళితులైతే
రోజు ఎప్పుడు ఊళ్ళోకి వెళ్ళినా 20-30 బిందెలు నీళ్లు కాళ్ళ మీద పోసేవారండి. కొంతమంది అయితే పళ్ళెంలో ఆ తండ్రి గారి కాళ్ళ మీద నీళ్లు పోసి ఆ పళ్ళెంలో నీళ్ళు అలా స్నానం చేసి మీద పోసుకునేవారండి. అటువంటి అభిమానం పొందిన కాన్స్టిట్యున్సీ అండి. వారి భిక్ష వల్ల ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చానండి.